మన భారతదేశంలోని మన గడ్డపై వచ్చి ఇక్కడ ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడి ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ని సంపాదించుకున్న సయీద్ అన్వర్ గురించి మాట్లాడుకుందాం. సయీద్ అన్వర్ గురించి మన అందరికీ తెలిసిందే కదా, ఒకసారి వినండి. ముస్లింలు ఇక్కడ ఈ ప్రపంచంలో జీవించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అల్లా వాళ్ళని పంపించింది చనిపోవడానికి అనేసి ఇలాంటి ఉగ్రవాద బోధనలు చేస్తున్నాడు. వీడు క్రికెటర్, వీడు ఒకప్పుడు పాకిస్తాన్కి ఒక కెప్టెన్. ఇలాంటి వాడిని ఫ్యాన్స్ ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నారు. ఇప్పటికీ ఓల్డ్ సిటీలో కానివ్వండి, లేకపోతే న్యూ సిటీలో కానివ్వండి, ఎవరైనా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పోస్టర్లు ఈ సయీద్ అన్వర్ అనేసే రాక్షసుడి, ఈ చండాలుడి పోస్టర్స్ ఇప్పటికీ కనిపిస్తాయన్నమాట. ఇప్పటికీ ఇండియా ఓడిపోతే పాకిస్తాన్ జెండాలు లేకపోతే క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ కామన్. మనం ఖడ్గం సినిమాలోనే కాదు, ఖడ్గం సినిమాలో చూపించిన కొన్ని సీన్లు కూడా నిజంగా జరిగినవే. ఏదైతే సోనాలి బెంద్రే చనిపోయే ఒక పొజిషన్, ఏదైతే ఫైట్ సీన్ ఉంటుందో అది, అండ్ ఇక్కడ రామభక్తుల పైన జరిపే దాడి, అండ్ ఖడ్గంలో ఏదైతే సీన్ చూపిస్తారు కదా, అంటే పాకిస్తాన్ గెలిచింది అనేసి భారతదేశ జెండాని కాల్చేయడం, ఇలాంటివన్నీ నిజమే. ఇలాంటి పాకిస్తాన్ ప్రేమికులు ఇంకా ఉన్నారు. అయితే ఈయన క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు, ఇక్కడ మనల్ని అల్లా పుట్టించింది కేవలం మన మతం కోసం చనిపోదాము, మనం జీవించడానికి కాదు మనం వచ్చింది అనేసి ఆయన ఉగ్రవాద బోధనలు చేస్తున్నాడు. అంటే ఏ ముస్లిం కూడా ఇక్కడ జీవించడానికి రాలేదు, అల్లా కోసం చనిపోవాలి అంటే బాంబ్ బ్లాస్ట్లు చేసుకొని హిందువుల్ని లేకపోతే క్రిస్టియన్స్ని లేకపోతే సిక్కుల్ని ఇలా తన తోటి ముస్లిమ్స్ని చంపేయాలి అనేసి ఈయన ఇలాంటి ఉగ్రవాద బోధనలు చేస్తున్నాడు. इसको हर जगह मारेंगे, घर में भी मारेंगे, बाहर मुल्कों में भी मारेंगे. सारी दुनिया मुसलमानों की कटाई हो रही है. क्यों? कि अल्लाह ने दुनिया में जीने के लिए भेजा ही नहीं है, मैंने तुम्हें मरने के लिए भेजा है. अल्लज़ी खलक़ल मौत वल हयात, तुम मरने की मेहनत करो, मैं तुम्हें हयात दूंगा, और उस हयात का नाम अल्लाह ने हयात तय्यबा रखा है. मैं तुम्हें दुनिया में जन्नत की जिंदगी बरसाऊंगा, लेकिन तुम मरने की तैयारी करो. तो सबसे बड़ी गलती मुसलमान ये कर रहे हैं, अल्लाह ने मुसलमान को दुनिया में मरने के लिए भेजा. ये जीन ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఈయన ఉగ్రవాద బోధనలు ఏవైతే చేస్తున్నాడో సో దాంట్లో ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అల్లా మిమ్మల్ని చనిపోవడానికి మాత్రమే పుట్టించాడు అనేసి. సెకండ్ పాయింట్, మీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో అల్లకల్లోలను సృష్టించాలి అనేసి అయితే ఈయన క్లియర్ కట్గా ఇక్కడ చెప్తున్నాడు. అండ్ ఉగ్రవాద బోధనల ద్వారా తన ఇలాంటి మెసేజెస్ అన్నవి ఆల్ ఓవర్ వరల్డ్గా ఇలా రీచ్ అయిపోతూనే ఉంటాయి. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ కూడా కట్టడి చేయాలనేసి అయితే నేను కోరుకుంటున్నా. ఇలాంటి రాకుండా, ఇంతకుముందు మన ఇండియాలో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాలు అండ్ అక్కడి ఛానల్స్ ఇక్కడ చూపించారు అన్నమాట. సో దాంట్లో ఇలాంటి బోధనలు చాలా ఎక్కువగా వచ్చేవి. సో దానిపైన అప్పటి ప్రభుత్వాలు నిఘా వేసి దీనివల్ల ఉగ్రవాదం వైపు ఇక్కడ ముస్లింలు దృష్టి మరలిస్తున్నారు అనేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పటికీ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఛానల్స్ మన దగ్గర అసలు రావన్నమాట. ఒకప్పుడు మన కేబుల్స్లో ఇవన్నీ వచ్చేవి. సో దాని ద్వారా వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేసేవాళ్ళు. అండ్ భారతదేశంలో అస్థిరత్వం కోసం ఆ ఛానల్స్ పోరాటం చేసేవి అండ్ వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. సో అప్పటి బాంబ్ బ్లాస్ట్లు అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుంది అన్నది మన కళ్ళ ముందరే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈయన ఇంకొకటి మూడో పాయింట్ ఏం చెప్పుకొస్తున్నాడు అంటే, మీరు ఇక్కడ చనిపోవడానికి రెడీగా ఉండండి. అంటే ఇక్కడ మీరు నరకాన్ని చూసినా కూడా పైన హయాత్లో అంటే స్వర్గంలో మీకు ఈ 72 వర్జిన్స్ అనేసి ఏదైతే అంటారు కదా, వీళ్ళు హూర్ 72 హూరే అనేసి, సో అంటే అలాంటి కన్నెల్ని మీకు ఇస్తారు అనేసి ఇలాంటి బోధనలు చేస్తున్నాడు. అంటే మీరు ఇక్కడ చనిపోతే మీకు అక్కడ స్వర్గ ప్రాప్తి ఉంటుంది, ఆ స్వర్గ ప్రాప్తి ద్వారా మీరు కావాల్సింది అక్కడ తీసుకోవచ్చు అనేసి అండ్ వీళ్ళని ఒక భ్రమలో పెట్టేస్తారనమాట. పైన ఏదో డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి 72 మంది కన్యల్ని అప్సరసల్ని ఇస్తారు అనేసి ఇలాంటి మభ్యపెట్టి వీళ్ళని ఈ బాంబ్ బ్లాస్ట్లు చేసే విధంగా, ఈ అటాక్స్ చేసే విధంగా తయారు చేస్తుంటారు అనమాట. ఈ సూసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో, ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనం లాస్ట్ టైం 26/11 మన బాంబేలో జరిగిన ఏదైతే తాజ్ పైన జరిగిన అటాక్ ఉందో అందులో
పట్టుకున్న అజ్మల్ కసాబ్ని అడిగినా కూడా అతను అదే చెప్పాడనమాట. అతనికి నార్కోటిక్స్ డ్రగ్స్ ఇచ్చి అతనితో మాట్లాడిస్తే అతను అదే చెప్పాడనమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే మా ఇస్లాం కోసం అనేసి చెప్పుకొని వచ్చిండు. సరే మీ ఇస్లాం అంటే ఇలాంటి బాంబు దాడుల్ని ప్రోత్సహిస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా చేస్తారంటే లేదు మేము ఇక్కడ చనిపోయిన తర్వాత పైకి వెళ్తాము, పైకి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన లగ్జరియస్ లైఫ్ మాకు అల్లా ఇస్తాడు, అల్లా ఇవ్వడం ద్వారా మేము ఇదంతా చేస్తున్నాము అండ్ వాటిని తీసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాం అనేసి అయితే అజ్మల్ కసాబ్ చెప్పిండు. అండ్ ఏదైతే 72 అప్సరసల గురించి మాట్లాడాడో అది కూడా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, లేకపోతే ఇంకేదో కోపంతో చెప్పుకొస్తున్నాడు నోటుకొచ్చినట్టు అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే అజ్మల్ కసాబ్కి సంబంధించిన వీడియో కూడా, ఆ నార్కోటిక్స్ వీడియో కూడా మీకు సోషల్ మీడియాలో అవైలబుల్గా దొరుకుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా మీకు దొరికిపోతాయి. అండ్ ఒక్క పద్ధతి ప్రకారం భారతదేశం పైన జరుగుతున్న ఇలాంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమంటారు దీనిపైన? నిజంగా సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం వచ్చిందా? ఇలాంటి ఉగ్రవాద టీచింగ్స్ చేయకుండా ఇలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బోధనలు అంటే జాకిర్ నాయక్, ఈ సైద్ అన్వరు ఇలాంటి వాళ్ళ బోధనలు వినిపించకుండా కట్ చేయాల్సిన అవసరం ఉందా? కింద కాదు పైనే కట్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.